చూడండి, ఈ షేప్ ఉంటేనే మనకి చక్కగా కూర్చునేది. సంకల్లో మెలికలు ఉండవు. ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ గా చక్కగా కూర్చుంటది గూడా మీన నుంచి సంకల్లోకి. అలా కూర్చోవాలంటే మనం ఈ షేపుల్నే చక్కగా తీసుకోవాలి. బ్యాక్ ని కూడా ఇలా సరి చేసుకోవాలి. ఇలా ఇలా ఉంటేనే మనకి సంకరౌండ్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చునేది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, పావులకు 12 సంకరౌండ్ మనకు సెట్ అయిపోయింది. కొలత ప్రకారం ఉండాలి. ఈ సంకరౌండ్ వచ్చేసి 11:30 వస్తున్నప్పుడు ఇది 11:30, 12 వరకు ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఈ గుంటలో లాగి ఇది లాగి కుడతాం కాబట్టి దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి మీడియం ఫిట్టింగ్ షర్టు, 40 సైజుతో మీడియం ఫిట్టింగ్. ఇందులో మీకు పూర్తి వివరాలతో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క పార్ట్ గురించి లోతైన మెజర్మెంటు, భాగాలు, షేపులతో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కటింగ్, ఒక షర్టు పూర్తి కటింగ్ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. పదండి, ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, ముందుగా మనం క్లాత్ కొలుద్దాం. ఇది ఎంత ఉందనేది క్లాత్ తెలియాలి. 2:30 ఉంది. ఇది చిన్న పన్నా. 36 అంగుళాల పన్నా. ఇది 36:30 వచ్చిద్ది చిన్న పన్నా. ఈ అంచులు తీసేస్తే 35 వచ్చిద్ది. ముందుగా మనం ఈ అంచుల్ని తీసేద్దాం. క్లాత్కి వచ్చిన ఈ అంచు ఉండకూడదు. ఈ అంచుతో మనం కుట్టకూడదు. ఈ అంచు తీసేసి కుట్టాలి. కాజాల పట్టీ కోసం గుండీల పట్టీ కంటే ఒక పాదం ఎక్కువ పెట్టుకుందాం. కాజాల పట్టీ కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకోవాలి కాజాల పట్టీ కోసం, గుండీల పట్టీ కంటే. కిందది కాజాల పట్టీ, పైదేమో మార్కింగ్ వేసేదేమో మనం గుండీల పట్టీ మీద, గుండీల ఫ్రంట్ మీద. దీని మీద కనబడడానికి బ్లాక్ డీస్ ని వాడుకుందాం. దీని నెంబర్ వచ్చేసి 595. ఈ సీరియల్ నెంబర్లో 4 షర్ట్లు. కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి యాపిల్ కట్. యాపిల్ కట్ అయితే 1/2 ఇంచ్ కంటే మనం ఒక పాయింట్ ఎక్కువగా క్లాత్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ క్లాత్. ఇప్పుడు ఈ స్కేల్ 1.5. ఈ స్కేల్ కంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నా, అంటే 1.30. కిందదేమో అప్పుడు మనకు 2 అంగుళాల క్లాత్ ఉంటుంది. 2 అంగుళాలు 1.5 పట్టి వేసిన మనకు 30 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. కింద మార్కింగ్ అయిపోయింది, పట్టి వైపు మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ లెంత్ తీసుకున్న 26.5 పొడవు, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి 27. పైన 1/2 ఇంచ్ ఖర్చు కావాలి, 27. దీనికి 15.5 పొట్ట భాగం పెట్టుకుందాం. పొట్ట మీద మార్కింగ్ ఉండాలి. పొట్ట అనేది ఎక్కడ దాకా వస్తుంది అనేది కొలతతో తీసుకోవాలి టేప్ పెట్టి. ఇప్పుడు సంకడం చేయడానికి ఛాతీ వచ్చేసి 40.5. 40.5 అంటే 4వ వంతు 10 పాయింట్. మనం దీనికి 9.5 దింపుదాం. 9.5. ఈయన పెద్ద ఆయన, కొంచెం ఫ్రీగానే వాడతారు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి 9.5లో మళ్ళీ 4వ వంతు పెట్టుకోవాలి. అయితే క్లాత్ షింక్ అయ్యేటటువంటి క్లాత్, దీనికి 2 అంగుళాలే దింపుతున్నా. క్లాత్ని బట్టి దింపాలి. షోల్డర్ డౌన్ అనేది క్లాత్ని బట్టి దింపుకోవాలి. షింక్ అయ్యే క్లాత్ అయితే పైకి పెట్టుకోవాలి. సాగే క్లాత్ అయితే కొంచెం ఎక్కువ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మెడ కోసం 2.5 దాకా డౌన్ చేసుకున్నాను. దీని కాలర్ వచ్చేసి 16. ఇక్కడ 3 అంగుళాలు పెట్టేద్దాం కాలర్కి. తర్వాత మనం తగిలిచ్చేటప్పుడు ఒక పాయింట్ సరి చేసుకోవచ్చు, అంతే ఉంటుంది. ఇక్కడ కాలర్కి 5 భాగాలు చేసుకోవాలి, ప్లస్ ఖర్చులు వదిలేసుకోవాలి.
షోల్డర్ వచ్చేసి 17, 17లో సగం 8.5. ఇది ఖర్చు కోసం. మళ్ళీ ఇక్కడ ఛాతీలో 4వ వంతు 10 పాయింట్. ఇక్కడ వచ్చేసి 2 అంగుళాలు ఫ్రీ కోసం, లూజ్ కోసం. ఇక్కడ ఎదర్ ఛాతీ వచ్చేసి 8.5. ఇది 8.5, ఇది ఖర్చు. ముందుగా ఇంతవరకు మార్కింగ్ వేసుకున్నా. ఇక్కడ ఈ స్కేల్ తోటి ఆర్మ్ హోల్ షేప్ని ఇలా దీంతో మార్కింగ్ చేసుకోవాలి. దాని పేరే ఆర్మ్ హోల్ షేప్. ఇక్కడ కాలర్ రౌండ్కి ఇలా చక్కగా కాలర్ రౌండ్, ఇక్కడ సంక రౌండ్కి కూడా చక్కగా బ్యాలెన్స్గా ఇవ్వాలి. ఇవి నీట్గా ఉండాలన్నమాట. బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. పొట్ట వచ్చేసి 42.5 ఉంది. 42.5 అంటే 10 పెడదాం. 4వ వంతు 10.5, 4వ వంతు 10.5. మళ్ళీ ఇక్కడ 2 అంగుళాలు. సీట్ వచ్చేసి 44 ఉంది. 44 అంటే 11. 11 అయితే ఇక్కడ పావుదొక్కు 2 పెడదాం. ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ పావుదొక్కు 2 చాలు. ఇక్కడ 2 అంగుళాలు పెట్టాం, ఇక్కడ 2 అంగుళాలు పెట్టాం. సంఖ కాడ 2 అంగుళాలు పెట్టేది ఎందుకు? మనకు సంఖలు చేతులు కదలడానికి ఫ్రీగా ఉండాలి. పొట్టకాడ పావుదొక్కు 2 పెట్టుకోవచ్చు, కింద కూడా పావుదొక్కు 2 పెట్టుకోవచ్చు. లూజుని బట్టి, ఇంకా కస్టమర్ వాడే విధానాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ లైట్ గా షేప్ పెట్టి తర్వాత ఇక్కడ స్కేల్ ని రివర్స్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనిషి ఆకారం ఎలా ఉందో అలా మార్కింగ్ వచ్చింది. పైన ఛాతీ సన్నం ఉంది, పొట్ట ఎక్కువ ఉంది, సీట్ ఎక్కువ ఉంది. ఈ మార్కింగ్ మనిషి ఆకారాన్ని బట్టే వచ్చింది. కింద లైట్ క్రాస్ పెడదాం. పెద్ద ఆయన కాబట్టి లైట్ క్రాస్ పెడదాం. ఎక్కువ అవసరం లేదు, లైట్ క్రాస్. ఇప్పుడు ఇక్కడ పాకెట్ డౌన్ వచ్చేసి 7.5 మీద దింపుదాం. సైడ్ లో నుంచి 2.5 పెట్టి పాకెట్ వచ్చేసి 5 అంగుళాలు పెడదాం. దీనికి లోపల జేబు కూడా వేయాలి. ఈయనకి ఇన్ పాకెట్ ప్లస్ ఇన్ పాకెట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి 40.5, ఇది 42.5 పొట్ట, 42.5. సీట్ వచ్చేసి 44 ప్లస్ ఉంది, 44 ప్లస్. ఇది దీని మెజర్మెంట్ వచ్చేసి ఆకారాన్ని బట్టే మార్కింగ్ వచ్చింది. కనబడుతుంది, మీకు వీడియోలో కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంటది ఆకారం ఎలా ఉందో. ఫ్రంట్ అలాగే దిగింది. ఆకారం బాడీ షేప్ని బట్టి మనకి కటింగ్ రావాలి. బాడీ ఆకారం ఎలా ఉందో అలాగే కటింగ్ చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా కూర్చుంటాయి. ఇప్పుడు మనం సంక రౌండ్ కొలుసుకుందాం. సంక రౌండ్ కొలుసుకోవడానికి ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంత వేస్తామనేది కావాలి. ఇక్కడ పావుదొక్కు 4, షోల్డర్ వెడల్పు వేస్తాం కూడా మీన. దాంట్లో సగం పాయింట్ తక్కువ 2. ఇక్కడ ఖర్చు వదిలేసి పాయింట్ తక్కువ 2 మీన టేప్ పెట్టుకొని ఇలా లాగి పట్టుకోవాలి. 11.5 ఇది వస్తే చేతి సంఖ 12 వరకు కూడా తీసుకోవచ్చు. 11.30 తగ్గకుండా ఉండాలి. ½ ఇంచి ఎక్కువ, ½ ఇంచి ఎక్కువ, చేతి సంఖ ఎక్కువ ఉండాలి. ఈయనకు వచ్చేసి షర్ట్లు హాఫ్ హ్యాండ్స్. మనం హాఫ్ హ్యాండ్ అయితే మార్చుకునే వాళ్ళం, గమనించలేదు కాబట్టి పన్నాలోని తీసుకున్నాం. లేకపోతే ఒకే పన్నాలో రెండు ఫ్రంట్లు తీసేవాళ్ళం, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 2 హ్యాండ్స్ తీసుకుందాం. చేయి పొడవు వచ్చేసి 9.5.
ఇక్కడ సరిపోతుంది మనకు. ముందుగా మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ పైన వచ్చేసి లోడింగ్ కోసం, ఇది ఖర్చు లోడింగ్ కోసం. పైన గూడ మీద మేము వెడల్పు కుట్టేస్తాం. ఇది చెయ్యి పొడవు 9.5, ఇది పట్టి ఈ లోపల ఖర్చు కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడే ఇది స్ట్రైట్ మార్కింగ్, కానీ మనం ఒక పావు ఇంచ్ ఇక్కడ డౌన్ చేయాలి. క్రాస్ హ్యాండ్, హాఫ్ హ్యాండ్కి వచ్చేసి ఒక పావు ఇంచ్ షేప్ని ఇలా ఇస్తే హ్యాండ్ చక్కగా ఉంటుంది. హ్యాండ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. హాఫ్ హ్యాండ్కి ఇలా షేప్ ఇవ్వాలి, రైట్గా కాదు ఇవ్వాల్సింది. ఇది రాంగు, ఇది కరెక్ట్. చెయ్యి లూజ్ వచ్చేసి 14.5, ఇది 14.5, ఇది ఖర్చు. ఇప్పుడు ఇక్కడ సంకడౌన్ చేయడానికి మనకు ఛాతీ వచ్చేసి 40.5 ఉంది కదా, దాంట్లో 8వ వంతు 5, 5 40, 8వ వంతు సంకడౌన్ వచ్చేసి 8వ వంతు పెట్టుకోవాలి. మనకిది సంక రౌండ్ ఎంత వస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. మనకిది 11.30 కావాలి, ఇది 11.5 దాకా వచ్చింది. ఇంకొంచెం జరుపుకుందాం. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు లూజ్ తగ్గిద్ది. ఇది 14.5, ఇది ఇక్కడికి మనకి ఇప్పుడు మార్కింగ్. ఇక్కడ వెడల్పు చేసుకోవాలి, ఎందుకంటే చెయ్యి ఇలా తిరగాలి. ఇక్కడ వెడల్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ వెడల్పు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షేప్ నిచ్చుకుందాం. ఈ షేప్ అనేది కొలత ప్రకారంగానే కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా బ్రహ్మాండంగా తెగింది చెయ్యి, ఇలా ఉండాలి షేపు. చూడండి, ఈ షేప్ ఉంటేనే మనకి చక్కగా కూర్చునేది. సంకల్లో మెలికలు ఉండవు, ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చక్కగా కూర్చుంటుంది గూడా మీన్ నుంచి సంకల్లోకి. అలా కూర్చోవాలంటే మనం ఈ షేపుల్నే చక్కగా తీసుకోవాలి. బ్యాక్ని కూడా ఇలా సరి చేసుకోవాలి. ఇలా ఉంటేనే మనకి సంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చునేది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, 11:12 సంక రౌండ్ మనకు సెట్ అయిపోయింది. కొలత ప్రకారం ఉండాలి. ఈ సంక రౌండ్ వచ్చేసి 11.5 వస్తున్నప్పుడు ఇది 11:30, 12 వరకు ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఈ గుంటల్లో ఇది లాగి కుడతాం కాబట్టి దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు బ్యాక్ని తీసుకుందాం. ఇక్కడ కొంచెం పెంచుదాం, అంచు రాకుండా. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ కంటే బ్యాక్ లూజులో 3/4 ఇంచు తగ్గించి పెట్టుకోవాలి, పొడవులో 1/2 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. బ్యాక్ లూజులో 3/4 ఇంచు తగ్గించి, పొడవులో 1/2 ఇంచు తగ్గించి కింద తగ్గించాలి. పొడవు వచ్చేసి కింద తగ్గించాలి. లూజ్ ఇక్కడ మనం పట్టీలు, గుండీలు పట్టి, కాజాల పట్టి ఒకదాని మీద ఒకటి ఎక్కిద్ది. అందుకని మనకిది 3/4 ఇంచు అనేది బ్యాక్ తగ్గించుకోవాలి. ముందు ఇక్కడ 1/2 ఇంచు తగ్గించి బ్యాక్ కట్ చేద్దాం.
పొట్ట ఉన్న వాళ్ళకి 30 ఇంచు వరకు బ్యాక్ తగ్గించుకోవచ్చు కింద, బాగా పొట్ట ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఇంచున్నర డౌన్ చేద్దాం బ్యాక్. ఇంచున్నర డౌన్ చేస్తే ఇంచున్నర కాడ నుంచి వీపులో షేప్ మారిపోయింది కాబట్టి ఇంచున్నర డౌన్ చేయాలి. ఇంచున్నర వరకు డౌన్ చేసుకుంటే బాగుంటది. షోల్డర్ వచ్చేసి 17, 17లో సగం 8.5, ఇది ఖర్చు. ఇక్కడ కొంచెం బయటికి పెట్టుకుందాం, పెద్ద ఆయన కదా ఫ్రీగా వాడతాడు, అందుకని బయటికి పెట్టుకుందాం మార్కింగ్. ఇక్కడ ఒక పాయింట్ డౌన్ చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఇలా డౌన్ చేసుకోవాలి. డౌన్ చేస్తే వీపు మీద ఇక్కడ ఫోల్డింగ్స్ ఉండవు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రంట్ షేప్ కి బ్యాక్ షేప్ కి మార్పు ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ షేప్ వచ్చేసి ఇలా ఉంది కదా, బ్యాక్ షేప్ ని ఇలా పెట్టుకోకూడదు. బ్యాక్ లో మనం లైట్ గా గుంట కొట్టుకోవాలి. బ్యాక్ లో లైట్ గా ఇలా గుంట కొట్టుకోవాలి. ఇది బ్యాక్ షేపు, ఇది ఫ్రంట్ షేపు మారింది. వీపుకి మనకు ఉండేది మొత్తం గుంటే. ఇప్పుడు 2 సంకలు కొలుసుకుందాం. 2 సంకలు కొలిస్తేనే మనకు షోల్డర్ సెంటర్ పాయింట్ అర్థమయ్యేది. ఫ్రంట్ 1/2 ఇంచ్ పెరిగింది. షోల్డర్లో సగం 8.5, ఇది ఖర్చు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 8వ వంతు 5 పాయింట్ వస్తుంది. 5 అంగుళాలు వేసుకుందాం. 5 ప్లస్ మనకు 30 ఇంచ్, 5 ముప్పావు టోటల్ మనకు 5 ముప్పావు. బ్యాక్ మనకు ఒక 1/2 ఇంచి బ్యాక్ తగ్గింది. ఇది బ్యాక్ తగ్గింది. ఇక్కడ 5 ముప్పావు, ఇక్కడ వచ్చేసి 3 ముప్పావు. 5 ముప్పావులో 2 అంగుళాలు తగ్గించి 3 ముప్పావు. ఇక్కడ వచ్చేసి 3 పాయింట్. ఫ్రంట్ లో మనం 3 అంగుళాలు పెడితే ఇక్కడ 3 పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఎత్తు పెంచుకుందాం. పొట్ట ఉంది కదా, ఒక పాయింట్ ఎక్కువ పైకి పెట్టుకుందాం. ఒక పాయింట్ పెంచుకోవాలి. పొట్ట ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక పాయింట్ పెంచుకుంటే చక్కగా కూర్చుంటది. ఇక్కడ ఒక పాయింట్ బయటికి షేప్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఫోల్డ్ చేయాల్సింది ఇక్కడికి. కిందది బ్యాక్ సంకర్ రౌండ్ తగ్గింది కదా, దానికోసం కింద మనం ఎక్కువ బ్యాక్ వదిలేసాం, బ్యాక్ తగ్గింది కాబట్టి. మార్కింగ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకోవాలి మనం నెక్ తగిలిచ్చేందుకు, కాలర్ నెక్ తగిలిచ్చేందుకు. ఈ మెడ రౌండ్ కూడా చక్కగా ఉండాలి, బ్యాలెన్స్ గా. ఇప్పుడు ఇది ఫ్రంట్ కి జత చేద్దాం. సెట్ అవుతుందో లేదో అనేది కూడా మనం ఇలా చూసుకోవాలి. చూడండి, ఒక్క పాయింట్ షోల్డర్ ఎక్కువ ఉంది. ఈ షోల్డర్ ని మనం మెడ వైపుకు తగ్గియాలా, ఇటు తగ్గియాలనేది కూడా మనం గమనించుకోవాలి. ఇటు సరిపోయింది. ఇటువైపే తగ్గాలి మనకు ఒక పాయింట్. ఇటు కొంచెం తగ్గించి అటు కొంచెం తగ్గిద్దాం. 2 వైపులా కొద్దిగా తగ్గిద్దాం.
ఇటు ఎక్కువ వచ్చే కొద్దీ ఏమైంది, షోల్డర్ డౌన్ అయింది. అందుకోసం రెండు వైపులా రెండు కొద్దిగా ఇప్పుడు సరిపోయింది ఇది. ఇప్పుడు ఇది చక్కగా సరిపోయింది. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, చాలా చక్కగా ఇలా ప్రతిదీ లెక్క ప్రకారంగా కటింగ్ చేసుకుంటే బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. కస్టమర్ ఒంటి మీద చక్కగా కూర్చుంటుంది. ఇలా కటింగ్ చేయండి, చాలా నీట్గా సెట్ చేయండి. థ్యాంక్ యూ.